మార్కెట్లో చాలా పారాసెటమాల్ సిరప్స్ ఉన్నాయి విత్ డిఫరెంట్ డోసేజెస్. దట్స్ వేర్ ద కన్ఫ్యూజన్ బిగిన్స్. నాట్ ప్రమోటింగ్ ఎనీ బ్రాండ్ హియర్, జస్ట్ రిప్రజెంటేషన్ కోసం మీకు ఈజీగా అర్థం అవ్వడానికి పారాసెటమాల్ డోసేజెస్ గురించి ఇన్ని వీడియోస్ ఎందుకు చేస్తున్నారు అంటే, ఒక పేరెంట్గా మీరు ఓపిక వచ్చినప్పుడు మీ బేబీకి ఉన్న జ్వరం గురించే మీరు ఎక్కువ కంగారు పడుతూ ఉంటారు, కానీ ఈ పాయింట్స్ అన్నీ చెప్తే ఎక్కువ మంది గుర్తుపెట్టుకో. 1 ml 100 mg డ్రాప్స్, 5 ml 120 mg సిరప్, 5 ml 250 mg సిరప్ అండ్ 5 ml 500 mg సిరప్. ఇవి కామన్గా చూసే పారాసెటమాల్ కాన్సన్ట్రేషన్. ఈ డిఫరెంట్ కాన్సన్ట్రేషన్స్ ఉన్నప్పుడు మిస్టేక్స్ కామనే కదా. 1 ml per 100 mg ఉన్న ఈ డ్రాప్స్ ఇచ్చినప్పుడు ఇదే డోస్ని 5 ml 250 mg ఉన్న సిరప్తో వేసేస్తారు పేరెంట్స్. ఎంత ఎంఎల్ ఇస్తున్నారు అనేదే కాకుండా ఆ ఈచ్ ఎంఎల్లో ఎంత డ్రగ్ ఉంటుంది అనేది కూడా గమనించుకోవాలి. సో 5 ml of one syrup is not equal to 5 ml of another syrup. 120 mg నుంచి 250 mgకి కాన్సన్ట్రేషన్ మీరు చేంజ్ చేసినప్పుడు అది ఓవర్ డోస్ అవ్వచ్చు లేదా అండర్ డోస్ అవ్వచ్చు. ఈ కన్ఫ్యూజన్ని ఎలా అవాయిడ్ చేయాలి? ప్రతిసారి చెక్ చేయండి ఎంత ఎంజీకి ఎన్ని ఎంఎల్ ఉన్నాయి అని. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు పారాసెటమాల్ డోసేజెస్ అడిగి రాయించుకొని గుర్తుపెట్టుకోండి. యూజ్ అ మెజరింగ్ కప్ ఆర్ అ డ్రాపర్ ఆర్ అ సిరింజ్ ఫర్ యాక్యురేట్ డోసేజ్. పారాసెటమాల్ బాటిల్స్ మీదనే వెయిట్ బేస్డ్ క్వాంటిటీస్ ఇస్తారు, ఎంత వెయిట్ ఉంటే ఎంత సిరప్ ఇవ్వచ్చు అని. ప్లీజ్ ట్రై టు రీడ్